ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. నిన్న మనకి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, టోటల్ డేటా అయితే వచ్చిందన్నమాట. అండ్ అలాగే వీళ్ళకి బ్యాడ్ న్యూస్, అది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమైతే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి 79.72% అంటే దాదాపుగా 80% సీట్లు అయితే ఫిల్ కావడం జరిగింది. టోటల్గా మనకి ఈ కౌన్సిలింగ్లో 12,555 సీట్లు ఉండగా నిన్న మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి 10,000 మంది పైగా విద్యార్థులకి సీట్ అయితే రావడం జరిగింది. మిగిలిన చాలా తక్కువ సీట్లు అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మెయిన్గా కోర్సు వారీగా డేటా విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీలో 10,422 సీట్లు ఉండగా 8,085 సీట్లు అయితే ఫిల్ కావడం జరిగింది. అదే ఫార్మడీలో 1,645 సీట్లు ఉండగా 1,639 సీట్లు అయితే దాదాపుగా ఫిల్ అయితే కావడం జరిగింది. దీంట్లో కొంతమంది విద్యార్థులు ఏ కేటగిరీలోకి వస్తారంటే సీట్ వచ్చినా సరే రిపోర్టింగ్ చేయరు. ఆ సీట్స్ మొత్తం ఖాళీగా అయితే ఉంటాయన్నమాట. అవన్నీ మనకి సెకండ్ ఫేజ్లో కూడా యాడ్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో తక్కువ సీట్లు అయితే ఉంటాయి. ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మీరు వెబ్ ఆప్షన్లు ఎక్కువ పెట్టండి. ఒకసారి అన్నీ చెక్ అయితే చేసుకోవాలన్నమాట.